విశ్వవస్తు నామా తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై పంచాంగాన్ని ఆవిష్కరించారు. తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు దత్తాత్రేయ తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా మన సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సూర్యప్రకాష్ గారికి, మేడం ట్రెజరర్ సుజాత మేడం గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన బండారు దత్తాత్రేయ గారికి, అందరికీ మన వాసవి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వాసవి సంస్థలో ఓన్లీ వైఎస్ఆర్సీ నెంబర్స్ ఉంటారు. ఆల్రెడీ ఇంతమంది చెప్తున్నాము. సర్వీస్ కార్యక్రమంలో వచ్చేటప్పటికి ఆల్ క్యాస్ట్కి సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటాము. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం 52 పథకాలు మన ఎరుకుల రామకృష్ణ గారు ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. అందరికీ ఎట్లా చెందాలనేది సిస్టమేటిక్గా చేసుకుంటూ పోయే ఏకైక సమస్య ఏదైనా ఉందంటే మన వాసవి క్లబ్ అనేది చెప్పుకోవాలి. ఏ సమస్యలైనా అందరూ రకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, కానీ వాసవి క్లబ్లో ఓన్లీ వైఎస్ఆర్సీ నెంబర్స్ ఉంటారు. కానీ సర్వీస్ చాలా చక్కగా చేస్తుంటారు. సిస్టమేటిక్గా ఉన్న సంస్థ మన వాసవి క్లబ్ అనేది 100% చెప్తున్నాను. ప్రపంచంలో ఏ క్లబ్లో అయినా అందరు ఉంటుంటారు, కానీ దీనికి మించింది ఇంకోటి లేదు. సర్వీస్ కూడా సుమారు సంవత్సరానికి వచ్చేసి 60 కోట్ల రూపాయల పైన మేము సర్వీస్ చేస్తుంటాము. చాలా అకౌంట్ కానీ సిస్టమేటిక్ కానీ